తల్లిదండ్రుల తరువాత ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర వహిస్తారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించవలసిన బాధ్యత వారిపై ఉందని, ఉపాధ్యాయులు ఆ విలువలను తమ జీవితంలో ఆచరించినప్పుడే విద్యార్థులకు ఆదర్శం కాగలరని స్వామి చెప్తారు. అలా స్వామి మెచ్చిన విధంగా స్వామి ప్రబోధనలను తమ నిత్య జీవితంలో ఆచరిస్తూ ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు బెంగళూరు వాస్తవ్యురాలైన శ్రీమతి మీనా శ్రీనివాసన్. వారి పరిచయ కార్యక్రమాన్ని ఈనాటి సాయి పథంలో మహిళ కార్యక్రమంలో విందాం. పరిచయకర్త శ్రీమతి లలితా సాయి దగ్గుపాటి. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. శ్రీమతి మీనా శ్రీనివాసన్ గారు బెంగళూరు నుండి వారి అనుభవాలను, స్వామి దగ్గర నుండి వారు నేర్చుకున్న జీవిత పాఠాలను మనతో పంచుకోవటం కోసం ఈనాటి మన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సాయిరామ్ మీనా గారు. సాయిరామ్. సాయిరామ్ టు ఆల్ ది లిసనర్స్ ఇన్ రేడియో సాయి. సాయిరామ్ అండి. ఇప్పుడు మీ గురించి కొద్దిగా మా శ్రోతలకి చిన్న పరిచయం ఇస్తారా? అంటే మీరు స్వామిని గురించి ఎప్పుడు తెలుసుకున్నారు, మీ కుటుంబ నేపథ్యం, ఇలాంటి విషయాలు. ఓకే. స్వామి మా అమ్మనే ఫస్ట్ స్వామి దగ్గర ఒక ఫెయిత్ పెట్టుకొని భజన్ అని స్టార్ట్ చేసుకు షీ యూస్ టు గో ఫర్ భజన్స్. 1971 ఎందు అమ్మ అప్పుడు నేను మా నాన్నగారికి అంత ఇది లేదు, వద్దు అని యూస్ టు సే. దెన్ 72 వచ్చేటప్పటికి మా నాన్నగారు ఇన్వాల్వ్ అయిపోయారు. అక్కడ మేము అప్పుడు భోపాల్లో ఉండేవారు, మధ్యప్రదేశ్ భోపాల్. అప్పుడు అక్కడ ఒక సమితిలో మా నాన్నగారును అప్పుడు అక్కడ కాలేజ్ స్టార్ట్ చేయడానికి ఒక ఇది వచ్చింది. సో స్లోలీ అందరూ అలాగా ఇన్వాల్వ్ అయిపోయాము. దెన్ 73 సమ్మర్ కోర్స్ నాకు అటెండ్ చేయడానికి స్వామి ఒక భాగ్యం ఇచ్చారు. అప్పుడు నేను స్వామిని ఫస్ట్ సారి చూసి అంతే, మళ్ళీ నేను ఎప్పుడు మళ్ళీ వదలలేదు. స్వామి నన్ను ఎప్పుడు పట్టుకొని అంతే చెప్పడానికి. మన ఏమీది కాదు, స్వామి గ్రేసే అన్ని. 1973 సంవత్సరం నుంచి మొట్టమొదటిసారి స్వామిని చూసిన రోజు నుంచి ఈనాటి దాకా స్వామి మీతో ఉన్నారు, మీరు కూడా స్వామి చేయబట్టుకుని ఉన్నారు. స్వామి ఒక్కొక్క ఇదిలోనూ ఎలాగ చూసుకున్నారో అది అన్ని క్షణాలు అలాగే. స్వామి వారి గైడెన్స్ ప్రతి క్షణం మీ జీవితంలో అయితే మీకు దొరికిందని అనిపిస్తుంది. మీ పెళ్ళి ఎప్పుడు జరిగింది మీనా గారు? 1975లో మా పెళ్ళి. అదిను ఒక ఇది, మా నాన్నగారు ఫస్ట్ పర్తి వెళ్ళారు. అది పెళ్ళి అది కాదు, పెళ్ళి ఫిక్స్ అవన మేలే వి కేమ్ టు చెన్నైలో అక్కడ ఒక డివోటీ మాకు దొరికారు. అప్పుడు అవరు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. త్రూ సంబడి, అదే అన్ని స్వామి లీలానే. అవరే చెప్పారు, నేను అన్నీ చేసి ఇస్తాను మీకు, స్వామి ఇది పెట్టి మీ ఇన్విటేషన్ కార్డు కూడా నేనే ప్రింట్ చేసి మీకు ఇస్తాను. సో అలాగా ఒక్కొక్కరు ఇదిలోనూ స్వామి ఎంత చేశారో, మీన్స్ ఇట్ ఈస్ నెవర్ యూనో టూ లెస్. ఎంత చెప్తేనో అది ఇదే అవ్వదు. దెన్ అప్పుడు మా నాన్నగారు ఇది ఒక చౌల్ట్రీ చూడడానికి కోయంబత్తూరులో వచ్చారు. బికాస్ మేము ఎంత దూరంగా భోపాల్లో ఉన్నవారు. సో అక్కడ వచ్చి ట్రైన్లో 2 days వచ్చి కోయంబత్తూరులో ఉండి ఎక్కడ చూస్తేనే ఎక్కడ దొరకలేదు మాకు. మా నాన్నకు పర్తి వెళ్ళారు. అప్పుడు స్వామి పర్తిలో లేరు, స్వామి బృందావన్లో ఉన్నారు. అప్పుడు మళ్ళీ కోయంబత్తూరు వచ్చి బృందావన్లో స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ కోయంబత్తూరు వచ్చి చూస్తే ఒక్కటి లేదు. ఆఖరిలో ఒక సాయిబాబా కాలనీలో ఒక్క మండపం దొరికింది. మళ్ళీ అలాగా అన్ని స్వామిది ఇదే. సో నవంబర్లో ప్రతి ముఖ్యమైన సంఘటనలో స్వామి యొక్క చెయ్యి, ఆయన గైడెన్స్ మనకు కనిపిస్తుంది అన్ని అదే. అండ్ పెళ్ళి అయిన తర్వాత మీ హస్బెండ్ గురించి కొంచెం చెప్తారు. ఆయన కూడా స్వామి డివోటీయా? మా హస్బెండ్ స్వామి డివోటీ లేరు. నేను ఫస్ట్ ఇల్లు రెడీ సెట్ చేయడానికి వెళ్ళేటప్పుడు నేను స్వామి ఫోటో తీసుకుని వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ చెప్పారు, నీవేం కావాలంటే చేసుకో, నీ స్వామి పూజ చేసుకో, బట్ నన్ను మాత్రం నీవు ఎప్పుడు ఫోర్స్ చేయొద్దు, నాకు కన్విన్స్ అవుతే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను, అలా యూ షుడ్ నాట్.
ఎంతో ఫ్రెండ్స్ వస్తారు, అన్ని చూస్తారు, ఇదేమి ఈ ఫోటో పెట్టుకొని అని ఇది చేస్తారు. అప్పుడు నాకు చాలా మనసుకు బాధ, ఎందుకు వీళ్ళందరూ ఇలాగ చెప్తారు. బట్ స్లోలీ ఎలాగా మా హస్బెండ్ ఎంతో ప్రాబ్లం వచ్చేటప్పుడు హీ గాట్ కన్విన్స్డ్, మళ్ళీ అవరే జాస్తి పట్టుకున్నారు స్వామిను. అనుకంట మళ్ళీ రెగ్యులర్గా పర్తి వెళ్ళడం, స్వామి దర్శనం చేసుకోవడం. నాకు పిల్లలు చిన్నవారు, అందుకే నేను వెళ్ళడానికి సాధ్యం ఉండలేదు. బట్ అప్పుడప్పటికి మా హస్బెండ్ వెళ్ళి అదన్నీ అలాగా స్వామి చేశారు. స్వామి నెమ్మదిగా మీ భర్తని కూడా ఆయన పథంలోకి తీసుకున్నది. అంత ఏమీ కష్టమే లేదు, టక్కున అయిపోయింది అదన్నీ. మీ పిల్లల గురించి, మీకు ఎంతమంది పిల్లలు? మాకు 2 పిల్లలు, అమ్మాయి ఒకటి, అబ్బాయి ఒకటి. అమ్మాయి పెద్దది, అది 77 బాండ్, అబ్బాయి 79 బాండ్. నేను అప్పుడు అనుకున్నాను, వీళ్ళ పిల్లలు అట్లీస్ట్ నాకు భాగ్యం దొరకలేదు, పిల్లలైనా స్వామి స్కూల్లో చదవాలి అలాగా. అది ఏమో మా అబ్బాయికి ఇది గ్రేస్, స్వామిది గ్రేస్ దొరికింది. సో మీ అబ్బాయి స్వామి దగ్గర చదువుకోగలిగాడు, బాగుంది. సో ఈ కోరిక కూడా స్వామి తీర్చారనమాట. మళ్ళీ చాలా వర్షం నాకు ఈ పుట్టపర్తి వెళ్ళడానికి ఇదే అవ్వలేదు. వైట్ ఫీల్డ్ వచ్చేటప్పుడు బెంగళూరు వచ్చేటప్పుడు వైట్ ఫీల్డ్ లో స్వామి దర్శనం చేసుకోవడం, వెళ్ళడం అంతే. సో మీరు పిల్లలను తీసుకొని, ఎందుకంటే మా shift అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారు అప్పుడు. సో మిలిటరీలో ఇలా ఉన్నదికొండు వీ కుంట్ ట్రావెల్ మచ్ లైక్ దాట్. సో వెన్ ఎవర్ వీ కేమ్, ఇక్కడ వచ్చేటప్పుడు అన్నీ వైట్ ఫీల్డ్ వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవడం, స్వామి బాగా ఇచ్చారు. బెంగళూరు ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు? మేము 91 పర్మనెంట్గా సెటిల్. అప్పటి నుంచి అయితే ఎస్, స్వామి రావడం అప్పుడప్పుడు ఏమో అంత దర్శనం చేయడానికి అన్ని అంత ఇది లేదు. బట్ ఎప్పుడు దొరికిందో వెళ్ళి. అంటే మీరు ముందరి నుంచి కూడా ఒక హౌస్ వైఫ్గా, అంటే ఇంట్లో ఉండి ఒక పిల్లల్ని చూసుకోవడం, ఇల్లు చూసుకోవడం, ఇలాగూ మొదలైంది మీ ప్రయాణం. అందులో స్వామి గైడెన్స్ మీకు ఎలా దొరికిందో చెప్తారా? అంటే ఇప్పుడు పిల్లలు అంటూ ఉంటే వాళ్ళ పిల్లలని పెంచి పెద్ద చేయడం అనేది స్వామి చాలా స్ట్రెస్ చేసిన ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ, ప్రతి తల్లికి గృహిణికి కూడా. సో అందులో స్వామి యొక్క గైడెన్స్ మీకు ఎలాగ దొరికింది? ఏదైనా ఇన్సిడెంట్స్ మీరు ఏదైనా కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, ఇది ఎలా వీళ్ళకి నేర్పించాలి, ఈ విషయం వీళ్ళకి ఎలా చూపించాలి అన్నప్పుడు, అలాంటివి ఏమైనా? నేను పెళ్ళికి ముందు బాల్ వికాస్ గురువుగాను ఉండేవాను. అప్పుడు నేను అదే మా పిల్లలకి బాల్ వికాస్ ఏదో దొరకాలి, బట్ మేము ఉండే జాగాలో ఏమీ లేదు. సో నేను అలాగే స్టార్ట్ చేశాను. వాళ్ళిద్దరికి శ్లోకాలు, స్వామి స్టోరీస్ అది అని చెప్పి, ఎందుకంటే నాకు ఎప్పుడు అదొక్కటే, వీళ్ళు ఎప్పుడు స్వామి ఇదిలో ఉండాలి, అదొక్క నాకు ఒక ఇది. సో మన అనుకోని కాదు, బట్ స్వామి గ్రేస్ అదే దట్ వాస్ దేర్. సో బాల్ వికాస్ పిల్లలకి ఎలాగ అదో ఇంటిలో శ్లోకాలు, మళ్ళీ స్టోరీస్ అదన్నీ చెప్పి అలాగా బాగుందండి. అలా అండ్ మనకి ఎలాగా యూనో ఇంకొకరి దగ్గర ఎలాగ కంపాషన్ ఉండాలి, ఎలాగ మనకి మన ఇంట్లో పళ్ళి చేసే వారికి వదిలేదు స్టార్ట్, వాళ్ళు ఎప్పుడు మన ఇంట్లో ఒక్కటిగా ఎప్పుడు కన్సిడర్ చేసుకోవాలని అది అలాగే. సో పిల్లలకు అలాగా అది ఉంది. సో అంటే చిన్నప్పటి నుంచి బయట వెళ్ళి మనం సేవ చేసుకోకపోతేనే పర్వాలేదు, అట్లీస్ట్ ఇంట్లో వచ్చి పని చేసే వాళ్ళకి మన ఇంట్లో ఒకరుగా మనం చూసుకుంటేనే కొంచెం, కాస్త అందరికీ బయట వెళ్ళి చేయడానికి అవ్వదు, అవకాశం ఉండదు. సో ఇట్ ఈస్. సో సేవ చేయాలి అనే ఒక మంచి ఇంటెన్షన్ ఉంటే సేవ చేసే అవకాశాలు మన చుట్టుపక్కలనే ఉంటాయి, కనిపిస్తాయి. బాగుంది. ఇంత మంచి విలువలతో చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు వాటిని ఫాలో అవుతున్నారు అనడంలో పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదు. మనం ఏది అది వాళ్ళు చేసుకోవాలి, అందరూ దూరంగా ఉన్నారు. సో వాళ్ళకి వాళ్ళు చేసుకుంటే వాళ్ళకే మంచిది. అదే చెప్పడం అది వాళ్ళకు ఇప్పుడు తెలియదు, రేపు వాళ్ళ పిల్లలు పెద్దదై అది ఇదే చేసుకుంటేనే వాళ్ళకు మంచిదే. స్వామి కోసం మనం ఏమి చేయట్లేదు, అన్నీ మన కోసమే మనం చేసుకుంటున్నాము. స్వామికి ఏమి వద్దు, ఇప్పుడు మనం చేసుకుంటే మనకి మంచిది. స్వామి ఏమైనా చేయమని చెప్పినా కూడా అది మన మంచి కోసమే కానీ ఎప్పుడు అలాగే.
బాగుందండి. అలాగ ఒక గృహిణిగా, ఒక తల్లిగా ఉండే మీరు ఎంతో మంచి టీచర్ కింద పేరు సంపాదించుకుని రిటైర్ అయ్యారు. మన శ్రోతల కోసం చెప్తున్నాను. మీనా శ్రీనివాసన్ గారు టీచింగ్ ప్రొఫెషన్లో, అంటే టీచర్ కింద దాదాపు 20 ఏళ్ళు పైన టీచర్ కింద పనిచేశారు. అండ్ ఆవిడ స్కూల్లో పిల్లలకందరికీ కూడా ఇప్పటికి కూడా ఆవిడ బయట కనిపిస్తే వాళ్ళు ఆగి పలకరించి మాట్లాడి వెళ్తారనమాట. అటువంటి గౌరవాన్ని, అటువంటి స్థానాన్ని ఆవిడ సంపాదించుకున్నారు ఆవిడ స్టూడెంట్స్ దగ్గర. సో మీరు ఇలా గృహిణిగా, తల్లిగా ఉంటూ ఒకసారి ప్రొఫెషనల్గా మారాలనే ఆలోచన ఎలా వచ్చింది? అది కూడా టీచింగే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అది నాకు చిన్నటప్పుడు నుండే టీచర్ అవ్వాలని ఒక్కటే అంబిషన్, ఇంకా వేరే ఏమీ లేదు నాకు అంబిషన్. సో ముందు పిల్లలని చిన్నవారు ఉన్నప్పుడే మా హస్బెండ్ వాళ్ళు ఇంటిలో వదిలేసి వాళ్ళు కేర్ చేయకుండా పనికి వెళ్ళడం అది ఇంపార్టెంట్ లేదు. మళ్ళీ 84లో మా అమ్మ నాన్న వచ్చారు. మా నాన్న రిటైర్ అయిపోయారు. నేను వాళ్ళు సరే మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తామని వచ్చారు. అప్పుడు మా వారు ఇంకా నీకు కావాలంటే నీవు వెళ్ళొచ్చు. సో అలాగా అన్నీ మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్, ఒక్కొక్క ఇదును నాకేమి తెలుసో ఇప్పుడు అన్నీ మా హస్బెండ్ ఎంకరేజ్మెంటే, లేదంటే నేను ఇంతకంటే ఇండిపెండెంట్ అవ్వను. సో అన్నీ మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్. సో పాపం హీ ఓన్లీ రోడ్ ద అన్నీ వేసి అన్నీ నాకు రిజిస్టర్ చేసి అన్నీ చేసి మళ్ళీ అలాగా నేను 1 సంవత్సరం కేంద్రీయ విద్యాలయంలో చేసుకున్నాను. మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో చేసుకున్నాను. వైజాగ్లో ఇది స్టార్ట్ అయింది నాకు. అప్పుడే కొంచెం తెలుగును కొంచెం నేర్చుకున్నాను సరిగా. కొంచెం ఇప్పటికి ఇది లేదు, బట్ ఏమో కొంచెం అయినా అలాగా ఆ స్కూల్లో నాకు దొరుకుతుందే నేను అనుకోలేదు. జస్ట్ వాళ్ళు నన్ను పిలిచారు, నన్ను చూసి ನನ್ನ దగ్గర ఏమీ అడగలేదు. కాఫీ అది ఎలా మీరందరూ కాఫీ బాగా చేస్తారా అది చెప్పి ఇలాగా నేను వెళ్ళి రేపే నీవు జాయిన్ చేసుకొని చెప్పేశారు. అక్కడ అది టింపనీ స్కూల్ వైజాగ్లో ఆ మిస్ జయరాజరావు అలా నన్ను చూసి రేపే నీవు జాయిన్ అవ్వచ్చు అని చెప్పారు. అలాగా అక్కడ జాయిన్ ఆగద్ಮೇಲೆ నేను అన్నీ నేర్చుకున్నాను. టీచింగ్ అంటే ఏమి, పిల్లలంది ఎంతో మనం నేర్చుకుంటాం. ఒక్కొక్క స్టెప్ పిల్లల దగ్గర ఎంతో మనం నేర్చుకోవడానికి ఉంది. వాళ్ళే మనకు టీచర్స్ లాగా. సో బట్ వన్ థింగ్ నేను ఎప్పుడు అనుకున్నది ఇది మనం పిల్లలు లేదనే నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఎక్కడన్నీ జాయిన్ చేశానో ఎంత జీతం ఎంత ఇది నేను ఎప్పుడు అడగలేదు. బికాస్ జీతం ఇది కాదు టీచింగ్ ప్రొఫెషన్, ఇట్ ఈస్ నాట్ శాలరీ. సో ఎక్కడ టిల్ ద లాస్ట్ నేను ఎప్పుడు శాలరీ కోసం అడగలేదు. ఎంత వాళ్ళిస్తే అలాగే ఇది ఏమి నేను అనుకోలేదు. మళ్ళీ మనకు 2 పిల్లల్లాగే ఆ 40-50 పిల్లలు ఏమి డిఫరెన్స్ లేదు. సో కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాను. బట్ అదే నేను మా అమ్మ నాన్న వాళ్ళందరూ ఎప్పుడైనా కలవడానికి వస్తే నేను చెప్తాను, మీకు ఎంతో ప్రేమ ఉంటుంది మీ పిల్లల దగ్గర, బట్ కొంచెం లోపల ఉంచుకోండి, బయట అంత చూపించుకోకూడదు. బికాస్ ఎంత మనం పిల్లలు అనుకుంటేనో అట్ ది ఎండ్ వాళ్ళు అమ్మ నాన్న మంచి పిల్లలుగా ఉండాలి, అదే కదా ఇంపార్టెంట్. సో అందుకే మీరు కొంచెం అన్నీ వాళ్ళు పాడు చేయకుండా వాళ్ళు కొంచెం ఇదిగా చూసుకోండి. ఎప్పుడు అదే నేనున్నది. మీకు ఎంత ప్రేమ ఉందో నాకు ఉంది, బట్ పిల్లలకు మంచి వాల్యూ రావాలంటే కొంచెం మనం స్ట్రిక్ట్గా ఉండి వాళ్ళకి ఏమి చెప్పాలో. ఒక టీచర్గా ఉంటూ మీరు మీ స్టూడెంట్స్కి ఏది నేర్పించాలనుకున్నారు? స్వామి విలువల్లో ముఖ్యమైనది, దాన్ని ఎలా నేర్పించారు అనేది చెప్తారా? నేను ఎప్పుడు నా క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక 10 minutes తీసుకొని వాళ్ళ లైఫ్లో అమ్మ నాన్న ఎంత ఇంపార్టెంట్, ఈవెన్ గుడికి వెళ్ళవద్దు, దట్ ఈస్ ఏమి ఇది లేదు, బట్ అమ్మ నాన్న ఫస్ట్ గాడ్ మీకు అదే. సో వాళ్ళు ఎంతో మనకు తెలియదు ఎంతో కష్టపడి మీకు ఇంత ఫీజు కట్టి మీకు ఇంత చదువుతున్నారంటే అది ఒక్క నిమిషమైనా మీరు వేస్ట్ చేయకుండా మీరు అది ఫుల్గా ఉపయోగం చేసుకొని మీకు ఏమి ఉంటుందో వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసి, ఇంటిలో కొంచెం పెద్ద పిల్లలంటే పొద్దున లేచి కొంచెం అయినా అమ్మకి హెల్ప్ చేసి అలాగా ఉండాలని ఎప్పుడు చెప్తాను. 1 thing,
మీ లైఫ్ లాంగ్ మీకు రేపు ఇల్లు మీరేముంటారో అది ఇట్స్ ఓన్లీ బికాస్ మీ అమ్మ నాన్న కష్టపడి మీకు వచ్చేసింది. సో ఎప్పుడు ఆ వాల్యూస్ స్వామి చెప్పిన అదే ఇది. స్వామి ఎప్పుడు చెప్తారు అమ్మ ఎంత ముఖ్యమో అదే నేను ఎప్పుడు అనుకున్నాను. దట్ ఎప్పుడు అమ్మ నాన్న లైఫ్లో ఫస్ట్గా ఉండాలి పిల్లలకి. ఎంత మనకు ఉంటుంది సాధ్యమో పొద్దున చిన్న చిన్న విషయాలు, మీ బాటిల్ రెడీ చేసుకోవడం, మీ టిఫిన్ బాక్స్ రెడీ చేసుకోవడం, మీ బ్యాగ్ రెడీ చేసుకొని అదన్నీ కొంచెం పెద్దలను నేను చెప్తాను. మీ హ్యాండ్ కర్చీఫ్, మీ సాక్స్ అదన్నీ మీరే ఉదుకోవాలి. ఎందుకు మీరు అండ్ షూస్, మీ ఇంట్లో పని మనిషి ఉంటారేమో బట్ వాళ్ళు ఒక మనిషి కదా, ఇలాగంటే పనులన్నీ వాళ్ళకి ఇవ్వకూడదు, మీరే చేసుకోవాలి అదన్నీ. బికాస్ మా ఇంట్లోని పిల్లల దగ్గర నేను కొంచెం స్ట్రిక్టే. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఇప్పుడు మరి హోమ్ మేకర్గా ఉంటూ టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్ళారు, ఒక ప్రొఫెషనల్ అయ్యారు మీరు. హోమ్ మేకర్ నుంచి ఓ ప్రొఫెషనల్, అది కూడా చాలా రెస్పాన్సిబుల్ ప్రొఫెషన్. టీచర్ అనేది తల్లి తర్వాత గురువు కింద వచ్చేది మన టీచర్స్, అధ్యాపకులు. అండ్ తల్లితో ఎంత టైం స్పెండ్ చేస్తారో పిల్లలు, బహుశా టీచర్స్తో కూడా అంత టైం స్పెండ్ చేస్తున్నారు. సో ఇంత రెస్పాన్సిబుల్, ఇంత బాధ్యతాయుతమైన వృత్తిలోకి మీరు అడుగు పెట్టేటప్పుడు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ అంటే కొన్ని డెఫినెట్గా కొన్ని ఉంటాయి. అప్పటిదాకా ఇంట్లో ఉండి పిల్లలు ఇల్లు అని ఒక పరిధిలో ఉన్న మీరు బయటికి వెళ్ళి పని చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో ఉండే రిలేటెడ్ వర్క్ కానీ బాధ్యతల్ని చూసుకోవాలి. మీ పేరెంట్స్ వచ్చి మీకు హెల్ప్ చేశారు కాబట్టి మీరు జాబ్ తీసుకోగలిగాను అని చెప్పారు. అది అంతా అలా ఉన్నా కూడా మీకంటూ ఒక పర్సనల్గా బాధ్యత అనేది ఉంటుంది పిల్లల పట్ల. సో వీటిని ఎలా మీరు మేనేజ్ చేసుకున్నారు? ఏమో స్వామి దయనే. మళ్ళీ నాకు బయట వెళ్ళడం అది అంత ఏమీ ముఖ్యం లేదు. సో ఇంటి పని లేదా మళ్ళీ మా స్కూల్ పని, అది స్కూల్లోనూ లీవ్ పెట్టకూడదు. ఎంతకంటే 40 90 100 పిల్లలు మనం ఇదిలో ఉన్నారు. మనం ఒక్కరోజు వెళ్ళకపోతే ఎంత కష్టం. పిల్లలకి కన్నా మేనేజ్మెంట్కు కష్టం, అందరికీ కష్టం. మనం పని ఇంకొకరు చేయాలి అని. సో దానికోసం లీవ్ పెట్టకూడదు. సో నేను ఎన్ని ఫంక్షన్ అదన్నీ నేను వెళ్ళను. మా వారే యూజువలీ అన్నికి అటెండ్ అవ్వదు. ఈవెన్ పిల్లల్ని చూడడానికి, ఈవెన్ మా అబ్బాయి ప్రశాంతి నిలయంలో ఉండేటప్పుడు కూడా నేను అలాగా చూడడానికి ఏమీ వెళ్ళను. బికాస్ ఇక్కడ స్కూల్ ఇది చేసుకొని వెళ్ళడం. సో ఇదన్నీ స్వామి ఇదే. మనం ఏ పని చేసుకుంటే అది స్వామి పనియే. సో ఆ ఒక్క ఇదిలో అలాగా స్వామి అన్నీ మేనేజ్ చేసి ఇచ్చారు నాకు. నేను మళ్ళీ మా పిల్లలకి తాత అమ్మమ్మ ఉన్నారు, వాళ్ళందరూ చూసుకున్నారు బాగా. సో అది ఒకటి. ఈ పెద్దవాళ్ళు ఉంటే పిల్లలు ఎంతో నేర్చుకుంటారు మనం ఇంటిలో. ఇలాగా రేపు స్పెషలీ ఈ గర్ల్స్ ఇంకొక ఇళ్ళకి వెళ్తే అక్కడ పెద్దవాళ్ళు ఉంటే ఎలాగ మనం వాళ్ళ దగ్గరే ఉండాలి, ఎలా చూసుకోవాలి, చేయాలి, అడ్జస్ట్ బేగా అవుతారు కొంచెం. అది ఎంతో మంచిదే. మా ఫాదర్లోనూ మా జతలో ఉన్నారు ఎంతో. ఎస్, వాళ్ళకి 90 years ప్లస్. సో మీరు చెప్పిన దాని ప్రకారం మన పని ఇంకొకళ్ళ మీద వదలకూడదు. మనం తీసుకునే మనకి డబ్బు కంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మనం చేసే పనిలో మనకి తృప్తి ఉండాలి. ఈ 2 ప్రిన్సిపల్స్ని బట్టి మీరు మీ ప్రొఫెషన్ని అలాగే మీ ఇంటిని మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. బాగుంది, చాలా బాగుందండి. స్వామి చెప్పిన మాటలు వింటాం కానీ దాన్ని ఎలాగ ప్రాక్టీస్ చేయొచ్చు అనేది మీలాంటి వాళ్ళ ద్వారా మేము తెలుసుకుంటున్నాము. ఇప్పుడు మీరు 83 నుంచి మొదలు పెట్టానని చెప్పారు టీచింగ్. అండ్ ఎప్పటిదాకా టీచ్ చేశారండి? 2010 దాకా 2010. సో ఆల్మోస్ట్ కొంచెం బ్రేక్ మధ్యలో వచ్చింది. అది ట్రాన్స్ఫర్స్ అదన్నీ ఉంటుంది కదా మాకు ఇదిలో మిలిటరీలో. సో అలాగా ఆల్మోస్ట్ 24-25 years బ్రేక్ అదంతా పోనీ మనం తీసేసుకున్నా కూడా 24-25 ఏళ్ళ పాటు మీరు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. ఒక చిన్న ప్రశ్న మీకు. 83లో మీరు టీచింగ్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఉండే సెట్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ, వాళ్ళ మైండ్ సెట్స్ కానీ, వాళ్ళ వాల్యూ సిస్టమ్ కానీ, ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ మీరు 2010లో రిటైర్ అయ్యానని చెప్పారు, అప్పుడు ఉన్న పిల్లల మైండ్ సెట్కి, వాళ్ళ వాల్యూ సిస్టమ్కి, వాళ్ళు ఆలోచించే పద్ధతికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఉంటే ఎలాంటి డిఫరెన్స్ ఉంది?
అప్పుడు పిల్లలు అంటే వాళ్ళు చాలా సింపుల్, వాళ్ళకి ఏమీ ఎక్స్పోజర్ లేదు. వాళ్ళను టీచర్స్ని ఒక అమ్మలాగే చూశారు. అందుకే మనకు అది రెసిప్రొకేట్ అవుతుంది తప్పకుండా. లైక్ యూనో అండ్ వాళ్ళు ఏమి చెప్తేనో వాళ్ళకి ఏమీ బాధ అనిపించదు. మనం ఎలాగ చెప్తే అలాగే చేస్తారు. సో అంత ప్రాబ్లమే ఉండలేదు అప్పుడు. టీచింగ్ అంటే అంత సంతోషం. అప్పుడు ఏమీ బాధ లేదు, కష్టం లేదు. బికాస్ వాళ్ళంత సింపుల్ అండ్ ఎంత లవ్ ఇచ్చారో పిల్లలు, అది ఎంత ప్రేమ. సో మనం ఎలాగ రెస్పాండ్ చేయకుండా ఉండడం, అలాగా ఇంత లవ్ పిల్లల దగ్గర ఉంది, మనం వాళ్ళ దగ్గర తీసుకుంటే మనం కొంచెం రెస్పాండ్ అవ్వాలి కదా. సో ఆటోమేటిక్గా అది టీచర్స్కుని వచ్చేస్తుంది. పిల్లలు అంతా మంచి పిల్లలే. పిల్లలు అప్పుడు మంచివాళ్ళే, ఇప్పుడు మంచివాళ్ళే, అది ఏమి ఇది లేదు. బట్ ఒక అన్ని ఎన్వైరన్మెంట్ డిఫరెన్స్ అయిపోయింది కదా. సో అందుకే కొంచెం తేడా వచ్చేసింది. లేదంటే ఏమి పిల్లలు ఎప్పటికీ మంచివారే. దాదాపు మనం ఎల్డర్సే కొంచెం సరిగ్గా వాళ్ళకి చెప్పట్లేదు, మార్గం చూపించట్లేదు, అందుకే వాళ్ళు ఇలాగ అయిపోతారు. లేదంటే పిల్లలకి ఏమి ఇది లేదు. అంటే దాదాపు మీరు 3 తరాల వాళ్ళకి టీచ్ చేసినట్టు అయింది 25 yearsలో. ఇప్పుడు ఈ పిల్లలు ఎలాగనంటే వాళ్ళకి అన్నీ ఉంటుంది అండ్ బట్ పెద్దవాళ్ళది ఒక గైడెన్స్ లేదు వాళ్ళకి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద హౌసెస్లో అమ్మ నాన్న అందరూ పనికి వెళ్తారు. అండ్ ఏమైపోయిందంటే మనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు. అలాగ అయిపోయింది. చిన్న పిల్లలందో నేను ఎంతో మా క్లాస్ పిల్లల దగ్గర అడిగాను, నీకేం అవ్వాలి? నాకు ఐఐటి చదవాలి, నాకు ఇంజనీరింగ్, ఎందుకంటే నాకు చాలా పైసా సంపాదించుకోవాలి అంతే. సో బేసిక్ వాల్యూ సిస్టమ్ లేకుండా పోయింది అదే. సో నాలాగా టీచర్స్ అని అలాగే చెప్తే వాళ్ళకి అంత ఇది ఉండదు. వాళ్ళకు రెస్పాండ్ అవ్వరు. వాళ్ళ అమ్మ నాన్నకు నేను చెప్తాను, ఎందుకు మా అబ్బాయికో అమ్మాయికో ఈ టైం ఇంతే మార్క్ వచ్చింది, 4 మార్క్ కమ్మీ అయిపోయింది. అదే నేను చెప్తాను, అది ఒక్కటేనా, ఒక మంచి మనిషిగా మీరు తయారు చేయాలి కదా మీ పిల్లలను. అది ఉంటే మన అన్నీ వచ్చేస్తుంది, ఏమి లేకుండా పోను. పిల్ల అంతా సక్సెస్ఫుల్గా ఉంటాడు. లేకుండా ఈ బరువు పైసాని ఇలాగ చేస్తే మీరు ఎలాగా ఎంతో సరి. అది చెప్తేనే ఈవెన్ పేరెంట్స్కి అంతా ఇదవదు. లేదంటే నేను చెప్తాను, ఏదో ఒక చిన్నది వస్తే బయట తీసుకువెళ్ళాలి, దానికి ఏం కావాలో కొన్ని ఇవ్వాలి. ఇదన్నీ ఇలాగంటే ప్రాక్టీస్ అన్నీ షురు. సో ఇదే. సో మోర్ అవుట్వర్డ్ అయిపోయింది షోయింగ్ లవ్. ఇన్వర్డ్ లవ్ కన్నా ఇట్ ఇస్ అవుట్వర్డ్ లవ్ దే ఆర్ షోయింగ్. ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఇంపార్టెంట్ అయిపోయింది. లోపల ఉండే ప్రేమ కంటే దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాము అనేది ఎక్కువ ప్రామినెన్స్ ఎక్కువ అయిపోయింది. దానికి బయట తీసుకెళ్ళాలి, ఏమి కావాలో కొన్ని ఇవ్వాలి. వాళ్ళకి పైసకి ఏమి మహత్వం లేదు. సో అలాగే ఈజీగా వచ్చేస్తే ఎలాగా విలువ. అందుకే పాపం పిల్లలే కదా, వాళ్ళకి ఎలాగా తెలుస్తుంది. సో కొంచెం పేరెంట్స్ కొంచెం అది చూసుకుంటే ఎంతో మంచిగా ఉంటుంది. మళ్ళీ అలాగంటే టీచర్స్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు, అదును వాళ్ళకు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎంత మీడియా ఎక్స్పోజర్ సో మచ్ ఎంత అయిపోయిందో మళ్ళీ ఇప్పుడుకి ఇంకా. అందుకే మా స్కూల్ వారు చెప్పారు, మీరు ఎందుకు ఇలాగా వదిలేయాలి కంటిన్యూ. నన్ను ఇది మ్యాచ్ అవ్వదు నా థింకింగ్ అండ్ పిల్లలది. ఫ్రెండ్గానే ఉంటావు, బట్ ఇప్పుడు వాళ్ళకి ఫ్రెండే కావాలి టీచర్స్. మళ్ళీ ఒక అమ్మలాగో ఒక ఇదిలాగో ఇదే వద్దు. అదే ఓన్లీ ఫ్రెండ్గా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తేనో ఎస్ చెప్పాలి. అది ఎలాగ అవుతుంది? మనం స్వామి ఇదిలో ఉండి ఎలాగ అవ్వదు కదా. సో అన్ని పిల్లలు మన పిల్లలు అంటే మళ్ళీ ఎలాగా మన పిల్లలు ఎలాగ చూసుకుంటాం వాళ్ళ అమ్మ నాన్న మనం రెస్పాన్సిబిలిటీలో వదిలేరంటే అది మనం చేయాలి. మనం చేసిన పని సరిగా కొంచెం ఉండాలి. సో అలాగే నేను డిస్కంటిన్యూ అయిపోయాను. సో మంచి మనిషిగా తయారయ్యి ఎదుటి వాళ్ళ కష్టాన్ని గ్రహించుకుని చేయగలిగినంతలో వాళ్ళకి సహాయం చేసి మన కంఫర్ట్ కంటే ఎదుటి వాళ్ళ అవసరాన్ని తెలుసుకుని దానికోసం టైంని కానీ మనీని కానీ ఎఫర్ట్ ఎనర్జీని కానీ స్పెండ్ చేస్తూ ఇలాంటి పద్ధతిలో పిల్లల్ని పెంచితే వాళ్ళకి రిమార్కులతో సంబంధం లేకుండా భగవంతుడికి నచ్చేటట్టు పెంచితే అన్నీ ఆయనే చూసుకుంటారు అనే నమ్మకం తల్లికి తండ్రికి ముందర కలగాలి.
అది కలిగితేనే వాళ్ళు పిల్లలకి ఈ విలువలు నేర్పించగలరు అని. బాగుందండి. నేను ఇంకొక చిన్న విషయం అడుగుతాను. మీరు చెప్పిందంతా విన్నాక ఇప్పుడే నాకు మనసులోకి ఇది వచ్చింది. ఈనాటి తల్లిదండ్రులకి తల్లి తండ్రి ఇద్దరూ వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి మిగిలే సమయం ఎంత తక్కువ ఉంటుందనేది మీకు కూడా తెలుసు. సో ఆ ఉన్న తక్కువ సమయంలో ఇంటికి వచ్చాక పిల్లలకి ఏ విధంగా చిన్న చిన్న పద్ధతుల ద్వారా ఏ విధంగా ఇలాంటి విలువల్ని నేర్పించవచ్చు అనేది 1-2 టిప్స్ లాగా ఏమైనా ఇస్తే మా శ్రోతలకు కొంచెం ఉపయోగపడుతుంది. కరెక్టే, వాళ్ళకి టైం తక్కువనే. సాయంత్రం వచ్చి మళ్ళీ అట్లీస్ట్ ఎంత టైం దొరుకుతుందో ఆ టైం ఎంత అవుతుందో ఆ పిల్లల దగ్గర స్పెండ్ చేసుకొని వాళ్ళకి ఏమి ఇదో కష్ట బాధలో అదన్నీ తెలుసుకొని వాళ్ళకి మంచిగా చెప్తే వాళ్ళందరూ వినుకుంటారు. అండ్ మన సొసైటీకి మంచి పిల్లలుగా తయారవుతారు తప్పకుండా. బట్ ఈ బరీ మెటీరియలిస్టిక్ సామాను ఇచ్చి పిల్లలు వాళ్ళకి అదే అందుకే వాళ్ళకి అమ్మ నాన్నకును ఒక లవ్ ఒక ఏం చెప్తారు లోపలింది ఒక ప్రేమే లేదు. ఏమో మనొక సామాను ఇచ్చిన వస్తువులాగా వాళ్ళ అమ్మ నాన్నను అలాగే అనుకుంటున్నారు అన్ని పిల్లలు అలాగా కాదు, నేను అది చెప్పలేదు. బట్ కొంతమంది సో వాళ్ళకి ఎక్స్ట్రా లవ్ మనం ఇవ్వాలి. అలాగంటే పిల్లలకు కొంచెం. అండ్ డెఫినెట్గా ఎక్కడైనా మనం ఒక మంచి ఒక బాల్ వికాస్ ఒక మంచి ఇదిలానో పర్వాలేదు, పిల్లలకి మనకు టైం ఉంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళు కొంచెం ముందు ఫోర్స్ వస్తుంది అలాగే. బట్ వాళ్ళు పంపించి వాళ్ళకు మంచి సత్సంగంలో ఏమి పెడితే వాళ్ళు తప్పకుండా మంచిదే. అండ్ వాళ్ళు ఏం చేస్తారు ఎప్పుడు మనం ఇది ఉండాలి ఒకసారి ఆల్వేస్. ఇప్పుడు ఎంతో సామాను వచ్చేసింది, ఆల్ దిస్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ థింగ్స్ ఎంతో ఉంది, వాళ్ళతో ఏమేమో అవుతుంది. మనం రోజు పేపర్లో దానిలోని చూస్తాం, మనకు కొంచెం చాలా ఇదిగా బాధగా ఉంటుంది. బట్ కొంచెం టైం స్పెండ్ తప్పకుండా చేయాలి. సో ఈ మెటీరియలిస్టిక్తో కొంచెం స్వామి చెప్పిన ఇది అలాగా తప్పకుండా మనం దావాలి. చిన్న చిన్న ఇది ఏంటంటే ఎవరినో చూస్తే కొంచెం హెల్ప్ చేయాలి. ఏమీ లేదు, ఒక బస్సులో వెళ్తే ఎవరో ఒక లేడీనో ఒక ముసలి వాళ్ళనో చూస్తే కొంచెం మనం లేచి ఒక సీట్ ఇవ్వాలి పిల్లలకు. చిన్న చిన్న ఇలాగంటే ఒక ఇది ఉంటేనే ఎంతో చేంజెస్ వస్తుంది. ఇంట్లో వచ్చేవారికి కొంచెం రెస్పెక్ట్తో మాట చేయడం, ఇదన్నీ ఎంతెంతో ఇలాగా సో మెనీ థింగ్స్ స్వామి చెప్పిన ఒక్కొక్క స్పీచ్లో ఎంతో ఉంది పిల్లలకి. స్వామి చెప్పడం ఎప్పుడు స్టూడెంట్స్ కోసమే. సో అవన్నీ చేసుకుంటే ఎంతో ఇదిగా ఉంటుంది. సో మీరు ఇప్పుడు చెప్పిన విషయాలని బట్టి నాకు 2 పాయింట్స్ అర్థమయ్యాయండి. ఇది కాకుండా నేను ఇంకేమైనా మిస్ అయితే చెప్పండి. ఒకటి, తల్లి తండ్రి వాళ్ళకి న్యాచురల్లీ తల్లి తండ్రి అంటే బహుశా వాళ్ళకు ఉన్నంత ప్రేమ పిల్లల మీద ఇంకే రిలేషన్షిప్లోనూ ఉండదు. అది స్వామి చెప్పింది కూడా మనకి తెలుసు. తల్లి ప్రేమను మించింది ప్రపంచంలో లేదు అని. అంత ప్రేమ ఉండడం సహజం. అది అంత ప్రేమ ఉన్నా కూడా ఆ ప్రేమను మనసులో ఉంచుకుని కొద్దిగా డిసిప్లిన్ కోసమైనా వాళ్ళని డిసిప్లిన్లో పెట్టడం కోసం, క్రమశిక్షణ వాళ్ళకి నేర్పించడం కోసం కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి అనేది ఒక పాయింట్ మీరు చెప్పారు. మీరు చెప్పింది నిజమే. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రికి స్ట్రిక్ట్గా ఉండడం పాపం వాళ్ళకి తెలియటం లేదు. నేను మా అమ్మాయికి అదేనే చెప్తాను. నన్ను పిల్లలు 10 years and 9 years అయిపోయింది. కొంచెం ఇలాగంటే మెటీరియలిస్టిక్ ఎందుకు అందరూ దాని బిహైండ్ దాట్ ఓన్లీ దే ఆర్ రన్నింగ్. ఎందుకు అలాగా కొంచెం ఒక ఇది ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలి అని నేను దానికి చెప్తాను. ఏమీ ఇది లేదు, అందరూ మనం పిల్లలే కదా. ఇంకొక పాయింట్ మీరు చెప్పింది, ఈ వస్తువులు గ్యాడ్జెట్స్ కానీ వస్తువుల్ని కొని దానికోసం డబ్బు ఖర్చు పెట్టి ఇవన్నీ తెచ్చి ఇచ్చే బదులు ఉన్న కొద్ది టైంలో కొంచెం కాలాన్ని వాళ్ళ కోసం ఖర్చు పెడితే తప్పకుండా అదే దానివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో అనుబంధం కూడా బాగుంటుంది. అంతేకాకుండా వాళ్ళు నేర్పించదలుచుకున్న విలువల్ని కూడా వాళ్ళు నేర్పించడానికి ఉపయోగపడుతుంది ఆ సమయం. ఇన్స్టెడ్ ఆఫ్ ఇవి కొని ఇచ్చే బదులు మీ దగ్గర ఉన్న సమయంలో కొద్ది భాగాన్ని పిల్లలకి ఇవ్వండి అని ఇంకొక విషయం చెప్పారు మీరు. అది కూడా ఈనాటి జనరేషన్కి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే
కారణం ఏదైనా కానీ తల్లి తండ్రి ఇద్దరు వర్క్కి వెళ్ళే జనరేషన్ మనది. వెళ్ళాలి ఇది, ఎందుకంటే అన్నీ సో మెనీ థింగ్స్, ఎంతో ప్రెషర్స్ ఉంటుంది. సో అందరూ చదివిన వాళ్ళు, సో ఓకే వెళ్ళాలి తప్పకుండా. నేను వెళ్ళకూడదనే చెప్పలేదు, అమ్మాను వెళ్ళొచ్చు, బట్ కొంచెం టైము పిల్లలకని పెట్టాలి. అట్లీస్ట్ చిన్నవాళ్ళు ఉండేటప్పుడు తప్పకుండా పెట్టాలి. అండ్ అగైన్ టీనేజర్స్ కొంచెం టైం ఇవ్వాలి. కొంచెం మనం చూసుకుంటే మళ్ళీ ఏమీ భయం లేదు, వాళ్ళు కరెక్ట్గానే వెళ్తారు, ఏమీ ఇది లేదు. పిల్లలు అందరూ మంచివాళ్ళే. సో చిన్నతనం నుంచే కొద్దిగా విలువల్ని నేర్పించే బాల్ వికాస్ క్లాసులు ఇలాంటి వాటికి పంపించడం, పిల్లల్ని దానికి వెళ్ళడానికి ఎంకరేజ్ చేయడం. ఎందుకంటే పిల్లలు నువ్వు ఇది చెయ్యి అని చెప్తే చేస్తారు, చెప్పే రకంగా చెప్తే వింటారు తప్పకుండా. సో ఇలాంటి చిన్న చిన్న పద్ధతుల ద్వారా మనం పిల్లల్ని మంచి మనుషులుగా, మనం పిల్లల్ని మన పిల్లలుగా కాకుండా దేశానికి ఉపయోగపడే మనుషులుగా తీర్చిదిద్దొచ్చు అని మంచి సందేశం ఇచ్చారు మా శ్రోతలకి. ఇది కాకుండా మీ అనుభవం ద్వారా మీరు నేర్చుకున్న మీ జీవిత పాఠాల నుంచి, లేదు మీరు స్వామి దగ్గర స్వయంగా నేర్చుకున్న లెసన్స్ దీని నుంచి కానీ, ఆ గైడ్ లైన్స్ నుంచి కానీ ఈనాటి యువతకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? స్వామి చెప్పిన అదొక్కటే, ఫస్ట్ గాడ్, అదర్స్ నెక్స్ట్, మనమే లాస్ట్ పెట్టుకోవాలి ఎప్పుడు. అదొక్కటే ఎప్పుడు అందరికి అది ఉంటేను, ఈ యువకులకు అది ఉంటే మన దేశం అన్నీ, యూనివర్స్ అన్నీ ఎంత బాగా అయిపోతుందో. ఆల్వేస్ కీప్ గాడ్ ఫస్ట్, దట్ ఈస్ భగవాన్స్ ఫస్ట్ దిస్ థింగ్. ఆల్ అదర్స్ వెదర్ నెక్స్ట్, అండ్ అవర్ సెల్ఫ్ షుడ్ బి ఆల్వేస్. మనం ఎప్పుడు మన ఇది ఎప్పుడు ఆఖరిలో ఉండాలి, అది చాలా ముఖ్యం. అది ఉంటే అన్నీ బాగా జరుగుతుంది. సో సెల్ఫ్లెస్గా చెయ్యాలి ఏది చేసినా, మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ని చివరిలో పెట్టి. అంటే సింపుల్గా చెప్పాలంటే లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని చెప్పారు స్వామి. అదొక్కటి. అది ఇంకా నాకు వయసు అవుతుంది కదా, అంత ఇంకా జాస్తి స్వామిది ఈ లవ్, ప్రేమ ఎంత ఒక ఇదో నాకు చెప్పడానికి అవ్వదు. అదొక్కటే, ఇయ్యడం పుచ్చుకోవడం. ఇస్తే ఆటోమేటిక్గా స్వామి అది ఇచ్చేస్తారు మనకి, అంతా ఒక ఇది కొంచెం. అదే ఎవరైనా మనం అదే అనుకోవాలి. స్వామిని సంతోషపెట్టడానికి చిన్న పని చేస్తే ఆయన సంతోషించి అది అంతా కాదు, అనంతంగా ఇస్తారు. అనంతంగా. నాకు చెప్పడానికి సరిగా రాలేదు, బట్ అలాగే అది. మీ జీవితం అంతా స్వామి గైడెన్స్తో, స్వామి రక్షణలో, స్వామి అలాగే ఉండాలి. ఇంకా ఎంత ఉందో అది అలాగే ఉండాలి. అండ్ మనం పెద్దవాళ్ళకి ఏమి మనం సహాయం చేయవచ్చో చేయాలి, అంతే. సో ఇలా గడిచింది. మీ లైఫ్ అంతా స్వామి యొక్క రక్షణలో, స్వామి ఇచ్చిన ప్రిన్సిపల్స్ని ఆధారంగా స్వామి మనందరికీ చెప్తున్నారు, ఇలా ఉండండి అని పాపం స్వామి చెప్తూనే ఉన్నారు ఇన్నేళ్ల బట్టి. కానీ అందులో నుంచి ఏదో ఒక విషయాన్ని మనం తీసుకుని దాన్ని మన జీవితంలో ఫాలో అవుతామనే డెసిషన్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని చేయగలగడం ఇంకో ఎత్తు. ఏదైనా ఒకటి మనం చేద్దాం అనుకున్నప్పుడు దానికి సంబంధించిన చాలా ఛాలెంజెస్ వస్తాయి. అవన్నిటిని మనం ఫేస్ చేసుకుని దాటుకుంటూ ఓర్పుగా అండ్ విల్ పవర్తో నెట్టుకుంటూ రావాలి. అది మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటాం. ఇవాళ మీరు ఎంతో చక్కగా చెప్తూ చెప్పారు, ఇలా ఉండండి అని. స్వామియే అన్నీ. ఇంకొకటి చెప్తాను, ఇప్పటికి టీచర్స్ దగ్గర ఏమంటే శాలరీ కాదు ఇంపార్టెంట్ టీచింగ్ జాబ్లో. నేను అది వద్దుని చెప్పలేదు, బట్ అది ఫస్ట్గా పెట్టుకోకూడదు మనం. బికాస్ టీచింగ్ అదొక ప్రొఫెషనే వేరే, ఆఫీస్ పనిలాగా కాదు అది. ఎంతో పిల్లలు మన ఇదిలందు మనం టీచ్ చేసి వాళ్ళు పెద్దదవుతారు. సో మనం వాళ్ళకి మంచి చెప్పి మంచిదిగా చేస్తే ఎంతో అది మన దేశం ఎలాగో ఎంత బదలైపోతుందో మనం చెప్పడానికి అవ్వదు. మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ ఇన్ టీచింగ్. టీచింగ్ ఈజ్ చాలా ఒక డిఫరెంట్ ప్రొఫెషన్. అది మనకి అది ఫస్ట్ అది ఉంటేనే దానికి వన్ షుడ్ గో ఫర్ టీచింగ్, లేదంటే వెళ్ళకూడదు. ఏమి దొరకలేదు చెప్పి ఇది సరి మనకి ఖాళీ టైం ఉంది ఏమో చేసుకోవాలి కదా అలాగా వెళ్ళుకొని టీచింగ్కి మాత్రం వెళ్ళకూడదు. మనకు పిల్లల దగ్గర ఇది ఉండాలి, మనం ఏమో చేయాలని టీచింగ్ చేయాలని
ఈ షుడ్ గో ఫర్ ద ప్రొఫెషన్. ఇది కన్వీనియంట్ జాబ్ లాగా మనం తీసుకోకూడదు. అదే నేను ఎప్పుడు చెప్తాను. స్వామి ఎప్పుడు చెప్పేవారు అధ్యాపకులకి గురువులకి చాలా తేడా ఉంటుంది అని. దానికి ఉన్న తేడాన్ని మీరు మాకు చాలా సులభంగా వివరించి చెప్పారు. మనం ఒక గురువు కేవలం తెలియని విషయాలు నేర్పించడానికే కాదు, జీవితాన్ని ఎలా గడపాలి అనేది చెప్పడానికి కూడా శిష్యుల దగ్గరికి వెళ్తారు. ఆయన స్టూడెంట్స్కి సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్సే కాదు, లైఫ్ ఎలా లీడ్ చేయాలి, ద రైట్ వే ఆఫ్ లీడింగ్ లైఫ్ అనేది నేర్పించేవాళ్ళు గురువులు. అది చక్కగా చెప్పారు మేడం మీరు. అందుకనే మీనా మేడంకి, మన శ్రోతల కోసం ఇది మళ్ళీ, అందుకనే మీనా మేడంకి అంత గౌరవం. ఆవిడ స్కూల్లో రిటైర్ అవ్వడం అంటే ఆవిడంతటా ఆవిడ వాలంటరీగా నేను ఇంకా రిటైర్మెంట్ తీసుకుంటాను అని చెప్పి బయటికి వచ్చారనమాట. అప్పుడు కూడా వాళ్ళ మేనేజ్మెంట్ ఆవిడని వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఎన్నోసార్లు అడిగారు, మీరు ఇంకా మా దగ్గర ఉండాలి, మీ వల్ల ఎంతోమంది స్టూడెంట్స్కి ఎన్నో మంచి విషయాలు తెలుస్తున్నాయి అని. సో అటువంటి గౌరవాన్ని అటు మేనేజ్మెంట్ నుంచి, ఇటు తల్లిదండ్రుల నుంచి, అటు స్టూడెంట్స్ నుంచి కూడా సంపాదించుకున్నారంటే మీరు ఎంతగా స్వామి చెప్పిన విషయాల్ని మనసులో అర్థం చేసుకుని, మనసుకు పెట్టుకుని ఫాలో అయ్యారనేది దీన్ని బట్టి మాకు తెలుస్తుంది. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని మాతో పంచుకుని మా శ్రోతలకి ఇంత మంచి సందేశాలని ఇచ్చినందుకు రేడియో సాయి నుంచి మీకు మా కృతజ్ఞతలు. సాయిరామ్, నా కృతజ్ఞతలు. ముందు అది చెప్పాలి, స్వామికి ఫస్ట్ నా కృతజ్ఞత. ఇలాగ ఒక అవకాశం స్వామినే ఇచ్చారు. మళ్ళీ మీరందరూ, నాకేమీ అంత ఏమీ తెలియదు. సో మీరిద్దరూ నాకు ఇది ఇచ్చి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, ఏమో నాకు తెలియదేమో చెప్పాను అంతే. స్వామికి అన్ని ఇది. సాయిరామ్, సాయిరామ్. భారతదేశం అనేటువంటి ఒక స్త్రీతత్వము సర్వదేశమును కూడా ఉపాధ్యాయ స్థానంతో ఉండేటువంటిది. ఆడ టీచర్స్ బోధించినటువంటి ఒక బోధనలే పిల్లలకు చాలా హృదయానికి హత్తుకుంటాయి. మగ టీచర్స్ బోధించినటువంటి హృదయానికి వరకు చేరవు. కారణం ఏమిటి? స్త్రీలు ప్రేమ చేత, హృదయం చేత, సహనము చేత, సానుభూతి చేత పాఠములు నేర్పుతుంటారు. కనుక మనం ఈనాడు స్త్రీల యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు చాలా మార్పు కలిగింది. ప్రాచీన కాలం నుండి ఉండినటువంటి వేద విహితమైనటువంటి ధర్మములకు ఈనాటి ధర్మములకు చాలా భేదం ఏర్పడింది. స్త్రీలు చదువుకోవటం మంచిదే, కానీ ఆ చదువును ఆచరణలో పెట్టడం మరింత మంచిది. కానీ ఈనాడు ఆచరణలో పెట్టడం లేదు. కానీ ఆచరణలో అంటే మగవారి కంటే ఆడవారే ఎక్కువ ఆచరణలో పెడుతున్నారు. ప్రతి విద్యార్థిని తమ సొంత బిడ్డగా భావించి వారికి ప్రేమగా చదువుతో పాటు జీవితపు విలువలను బోధించారు శ్రీమతి మీనా శ్రీనివాసన్. స్వామికి ఎంతో ఆనందాన్ని అందించిన వారి జీవితం మనందరికీ ఆదర్శం.